Hello, beautiful people. Welcome back to my YouTube channel, Nainisha's Diaries. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఇంట్లో ఫస్ట్ టైం ఫిష్ బిర్యానీ ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. చూడ్డానికి యమ్మీ యమ్మీ కనిపిస్తుంది కదా, నిజంగా టేస్ట్ కూడా సేమ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్రాసెస్ ఎలా చూసేద్దామా? దానికోసం 1 కేజీ ఫిష్ని తీసుకొని అందులో మిడిల్ పీసెస్ మాత్రమే ఈ ఫిష్ బిర్యానీకి యూస్ చేస్తున్నా. వాటిని మ్యారినేట్ చేయడానికి మనం మసాలా ముద్దను ప్రిపేర్ చేసేసుకుందాము. దానికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫిష్ మసాలా, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా. కొంచెం గరం మసాలా, నెక్స్ట్ కొంచెం కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. నెక్స్ట్ సాల్ట్ మీ రుచికి సరిపడా. అవన్నీ వేసేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాం వాటిని. చూసారా, మన మసాలా ముద్ద రెడీ అయిపోయింది. ఈ మసాలా ముద్దతో ఫిష్కి మేకప్ వేసేద్దాం. అటు ఇటుగా మంచిగా ఫిష్కి మసాజ్ చేస్తూ ఉంటే ఫిష్ బాగా ఈ స్పైసెస్ని పీల్చుకుంటుంది. సో దట్ మనకి ఫిష్ చప్పగా అనిపించకుండా కొంచెం లోపల కూడా స్పైసీగా తగులుతుంది. చూసారా, మనకి మ్యారినేటెడ్ ఫిష్ కలకల్లాడిపోతుంది. ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ తీసేసుకుందాము. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నా. దాన్ని మంచిగా వాష్ చేసుకుందాము. వాటర్ అంతా ఇంత ఏముండదు, ఎలాగో వాటర్ మొత్తం స్ట్రైన్ చేసుకుంటాం కాబట్టి ఎంత వాటర్ వేసుకున్నా పర్లేదు. అందులో బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకోండి. మీ దగ్గర ఏముంటే అవి వేసేసుకోండి. తర్వాత అందులోనే కొంచెం ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. సో దట్ రైస్ అతుక్కోకుండా ఫ్రీగా ఉంటుంది. సాల్ట్ ఇక్కడే మనం సాల్ట్ రుచికి తగ్గ వేసుకోవాలి. తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవడానికి అవ్వదు. అవి మ్యారినేట్ అయ్యేలోపు ఆనియన్స్, కొరియాండర్, చిల్లీస్, టమాటో ప్యూరీ అవన్నీ తయారు చేసేసుకుందాము. ఒక 1/2 అవర్ తర్వాత చూస్తే మన ఫిష్ మంచిగా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు వాటిని ఫ్రై చేయడానికి అని చెప్పి ఒక ప్యాన్లో సరిపడా అంత ఆయిల్ వేసుకొని ఈ ఫిష్ని ఒక్కొక్కటిగా సపరేట్గా వేసేసుకుందాము. ఫిష్ బిర్యానీ చేయమని మా హస్బెండ్ అడిగారు. వాళ్ళు అడగడం మనం చేయకపోవటమా? రాకపోయినా సరే నేర్చుకొని మరీ చేస్తున్నా. ఎలా వస్తుందో అని అనుకున్నా, బట్ భలే కుదిరింది. లాస్ట్ వరకు చూడండి. ఈ ఫిష్ ఫ్రై అయ్యేలోపు కిందన లైక్ బటన్ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అంతలోపు పక్కన మనం రైస్ పెట్టేసుకుందాము. ఇందాక సోక్ చేసుకున్నాం కదా, ఆ రైస్ని పెట్టేసుకుందాము. మన ఫిషింగ్ ఫ్రై అయిపోయింది. దాన్ని టర్న్ చేసేసుకుందాము. చూసారా ఎంత గోల్డెన్ కలర్లో ఉంది. ఇలానే తినేయచ్చు. కాకపోతే మనం బిర్యానీ యాడ్ చేస్తున్నాం కదా, సో వాటిని దాచిపెట్టాలి పక్కన, లేదంటే అయిపోతాయి ఇప్పుడే. ఒక రౌండ్ అయిపోయింది మన ఫిష్ ఫ్రై. మిగిలిన ఫిషెస్ కూడా వేసేసుకోండి. బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. అందుకని ఒక బౌల్ తీసుకొని ఇందాక ఫిష్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్నే స్ట్రైన్ చేసుకోండి. సో దట్ మనకు కలర్ యాడ్ చేయని అవసరం లేదు. బిర్యానీకి న్యాచురల్గానే మంచి కలర్ వస్తుంది. మన పక్కన రైస్ కూడా ఉడికిపోయింది. 70% ఉడికితే చాలు. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నా, మీరు బాస్మతి రైస్తోనే చేసుకోవచ్చు. మన ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి ఆనియన్స్ బయటకు పెట్టేసుకుందాము. లాస్ట్లో వేయటానికి ఇందాక ఫిష్ని మ్యారినేట్ చేయడానికి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం మసాలా మిగిలింది. ఆ మసాలానే ఇక్కడ వేసేస్తున్నా. సో అప్పుడు మసాలా ప్రిపేర్ చేసేటప్పుడే కొంచెం ఎక్కువ మసాలా వేసుకోండి. సో దట్ ఇక్కడ ఎక్స్ట్రా మసాలా మనం ప్రిపేర్ చేయనవసరం లేదు. ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాం. అది కూడా వేగిపోయింది. కొంచెం బిర్యానీ మసాలా వేసేద్దాం. తర్వాత పెరుగు కూడా వేసేసి మంచిగా కలిపేసుకుందాం. ఇది కూడా కలిపేసుకున్నాం. కొంచెం గ్రేవీ తీసి పక్కన పెట్టేద్దాం. అది కూడా లాస్ట్లో వేయాలి. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఫిషెస్ వేసుకోవడమే. ఈ మధ్యలో నేను రైస్ స్ట్రైన్ చేసేసుకున్నా, అది క్లిప్ మిస్ అయింది. స్ట్రైన్ చేసుకున్న రైస్ లేయర్గా వేసేసుకుందాం. ఇది మొత్తం స్టవ్ ఆఫ్ చేసే చేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసినప్పటి నుంచి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మొత్తం ప్రాసెస్ అయిపోయినాక మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాం, లేదంటే మాడిపోతుంది.
ఇప్పుడు రైస్ కూడా సెకండ్ లేయర్ వేసేసుకుందాము. ఇందాక బయటకు తీసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి వేసేసుకుందాం. కొంచెం పుదీనా కొత్తిమీర అవి కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ కొంచెం ఆయిల్ పైన అలా వేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ మీద దళసరిగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్ మీద ఇప్పుడు మనం రైస్, ఫిష్ అవన్నీ వేసాం కదా, ఆ గిన్నెని అందులో పెట్టండి. సో దట్ డైరెక్ట్ హీట్ తగలకుండా ఉంటుంది, అడుగు మాడకుండా ఉంటుంది. మనం డైరెక్ట్గా గిన్నెని బర్నర్ మీద పెట్టేస్తే అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా దళసరి కళాయి పెట్టడం వల్ల అడుగుకి తక్కువ హీట్ వెళ్తుంది, మంచిగా స్టీమ్ అవుతుంది. సో అడుగు సేఫ్గా ఉంటుంది. అంతే, కొంచెంసేపు ఒక 10 to 15 minutes తర్వాత చూస్తే మన ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నైనిషాస్ డైరీస్.